హాయ్ అందరికీ. ఈరోజు మొదటి ప్రోమో, రెండో ప్రోమో 2 వచ్చేసాయి. నేను కొంచెం లేటుగా చేస్తున్నాను. అయితే నిన్న రీతు, భరణి ఇద్దరు టాస్క్ ఆడతారు. టాస్క్ ఆడితే కోణాల్లోగా పెట్టమని అంటారు. అయితే సంజన గారు సంచాలకు గబగబా వచ్చి రీతు పెడుతుంది. పెట్టంగానే డిక్లేర్ చేస్తుంది సంజన గెలిచినట్టుగా. కానీ తనుజ వెళ్ళి చూసేటప్పటికి రెక్టాంగిల్, ట్రయాంగిల్ అని ఉంటుంది కదా, దాంట్లో తేడా వచ్చేటప్పటికి సంజన అడిగితే ఆల్రెడీ డిక్లేర్ చేసిందట. ఎవరైనా సరే సహజంగా సంచాలకుది కదా ఫైనల్ డెసిషన్ అనేసి రీతు నేను గెలిస్తే చాలా అందరూ ఏడ్చేవాళ్ళు అది ఇది అనుకుంటూ వెళ్తుంది. అయితే భరణి ఇలాగని ఎవరెవరు ఎలా గెలిచారు ఇప్పటివరకు జరిగినవన్నీ నేను సైలెంట్గా ఉన్నా, ఇప్పుడు నాకు కూడా ఇలాగే జరిగింది అదేనంగానే కళ్యాణ్కి కోపం వస్తుంది. కెప్టెన్సీ ఎలా జరిగారు, మోసంతో ఎలా జరిగింది ఇవన్నీ అని అంటారు. అనగానే వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. మరి కళ్యాణ్ తప్ప, భరణి తప్ప? మీరు ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చేయండి. అలాగే దీనివల్ల చూడండి ఎంత పెద్ద గొడవ. అసలు నీ పేరు ఎత్తలేదు కదా అని అంటాడు భరణి. మరి వీళ్ళిద్దరిలో ఇవాళ నెగిటివ్ ఎవరు అవుతారు, రేపు నాగార్జున గారు వచ్చి ఎవరిని తిడతారు అన్నది మనం రేపు ఎపిసోడ్లో చూద్దాము. అలాగే తర్వాత నెక్స్ట్ సరే డిక్లేర్ చేసిన తర్వాత రీతు, ఇమాన్యుయల్, కళ్యాణ్ ముగ్గురు మిగులుతారు ఫైనల్కి. వాళ్ళ ముగ్గురులో గేమ్స్ పెడితే ఫస్ట్ ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు, తర్వాత కళ్యాణ్ వెళ్ళిపోతారు, తర్వాత రీతు. ఈ ముగ్గురిట్లో మళ్ళీ ఫైనల్గా రీతుకిను కళ్యాణ్కి పెడతారు. ఇదే ఫైనల్. ఈ ఫైనల్లో ఇమాన్యుయల్ కూడా రేస్లోంచి వెళ్ళిపోతాడు. కేవలం మిగిలింది రీతు అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరిట్లో నాకు తెలిసి ఎవరు గెలిచారో మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఎవరు గెలుస్తారు అన్నది. 99% కళ్యాణ్ గెలిచాడు. అయితే కళ్యాణ్ అభిమానులు మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే టికెట్ ఫినాలే గెలిచిన వాళ్ళు ఎవరు ఫైనల్ గెలవలేదు అనేసి కళ్యాణ్ అభిమానుల యొక్క బాధ. అయితే అలా ఏం లేదు, రికార్డ్ బ్రేక్ చేయొచ్చు కదా, ఈసారి టికెట్ ఫినాలే కొట్టిన వాళ్ళే కప్పు కూడా గెలవచ్చు కదా అన్నది నా అభిప్రాయం. అయితే 90% తనుజానే అవుతుందని అందరూ అనుకుంటున్నారు. కాని పక్షంలో కళ్యాణ్, మీ అభిప్రాయం నాకు చెప్పండి. ఈ బాల్స్ని టార్గెట్ రీతుని చేస్తారు. అయితే కళ్యాణ్ అయితే ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తానని తనుజ అంటుంది. ఎప్పుడు నేనే దొరుకుతాను అని అంటుంది. ఈ విధంగా జరుగుతుంది ఈ గేమ్లో. లాస్ట్లో ఫస్ట్ ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు, తర్వాత కళ్యాణ్ వెళ్ళిపోతాడు, తర్వాత రీతు వెళ్ళిపోతుంది. అలా ఈ బాల్స్ ఆట జరుగుతుంటుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది అన్నమాట. కప్పు కొట్టేది ఎవరు, టికెట్ ఫినాలే గెలిచేది ఎవరు, మీరు నాకు కామెంట్ చేయండి. నాది విను మా అమ్మ ఛానల్. ప్రతి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.